ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11 నుండి 20 వరకు నీతిమంతులకు సంరక్షకుడు యెహోవాయే అనే అంశమును ధ్యానించుకుందాము. కీర్తన 37, 11, 12. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనత్వము సాత్వికత దేవునికి ఇంపైనవి. యేసుక్రీస్తు బహుదీనుడుగా బాధింపబడిన నోరు తెరవకుండా దీనత్వమును చూపి మనకు మాదిరినిచ్చాడు. ఆయన బిడలమైన మన నుండి దీనత్వము సాత్వికము కోరుకుంటున్నాడు. మత్తయి 5:4. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఆయన న్యాయ విధులను బట్టి తన మార్గమును దీనులకు నేర్పించి ఆ మార్గంలో వారిని నడిపిస్తాడు. దీనులు అన్ని విషయములలో తమను తాము తగ్గించుకొని క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుటకు ప్రయాసపడతారు. వారు తమ పనులలోనూ అవసరములలోనూ దేవునిపై ఆధారపడి ఆయన చిత్తమును గ్రహించి ఆ ప్రకారము దేవుని సహాయముతో వారి పనులలో సఫలత దీవెన పొందుకుంటారు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. యోబు 5:11. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. భక్తిహీనులు నీతిమంతుల మీద నిర్హేతుకముగా దురాలోచనలు చేస్తారు. వాటిని నెరవేర్చుకొనుటకు అసహనంతో కారణం లేకుండానే దుర్భాషలాడుచు వారిని హింసిస్తూ పండ్లు కొరుకుతారు. నీతిమంతుల నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోను అని వాక్యము సెలవిస్తుంది. నీతిమంతులు బహుదీనులుగా దేవుని వైపు చూచి శరణు కోరుకుంటారు. ఆయన మహిమ కార్యాలను కన్నులారా చూస్తారు. కీర్తన 37, 13 నుండి 15 వరకు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడును. భక్తిహీనులు అవివేకముతో చేసిన వారి క్రియలన్నిటికీ ప్రతిఫలమునిచ్చు కాలము వచ్చుట ప్రభువు చూచుచున్నాడు. ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశోధించి చూచేవాడు. భక్తిహీనులు అవివేకముతో చేసిన దుష్క్రియలన్నీ చూచి వారి అజ్ఞానమునకు అహంకారమునకు దేవుడు నవ్వుచున్నాడు. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ అధ్యాయములో దావీదు జీవిత అనుభవము, శత్రు శోధన, మరణము చేత తరుమబడుట, దేవుని సహాయము పొందుట, యుద్ధములో జయము, శత్రువైన సౌలు 3 కుమారుల పతనము, భక్తిహీనత అవినీతి అంతమొందింపబడుట, నీతిమంతుని పక్షముగా యెహోవా యుద్ధము చేసి జయమిచ్చుట, భక్తిహీనుల గర్వము అహంకారము అనే కొమ్ములు విరగొట్టబడుట, నీతిమంతుల దీనత్వము సాత్వికత అనే కొమ్ములు హెచ్చింపబడుట చూపబడినది. సౌలు తన దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు యెహోవా సౌలును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించాడు. పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయమంటే యెహోవా మాట వినకుండా దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు.
యెహోవా దావీదును కోరుకొని రాజుగా అభిషేకించాడు. నాట నుండి సౌలు దావీదుపై విషపు చూపు నిలిపి చంపుటకు ప్రయత్నించగా దేవుడు మరణం నుండి దావీదును తప్పించుచుండెను. సౌలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయగా సౌలు 3 కుమారులు వారి చేతిలో హతమయ్యారు. సౌలు కూడా ఫిలిష్తీయుల చేతిలో బహుగాయములను పొంది ఓడిపోచుండగా సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడి మరణమాయెను. భక్తిహీనులు నీతిమంతుల కొరకు కత్తి దూసినా విల్లెక్కు పెట్టినా అవి వారి హృదయంలోనే దూరునని ఈ సంఘటన రుజువు చేసినది. నీతిమంతుల నీతి వారిని మరణం నుండి తప్పించునని రూఢిగా తెలియచున్నది. కీర్తన 37, 16, 17. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతుని సంపాదన యథార్థముగా నీతి న్యాయములతో సంపాదించిన కష్టార్జితము. అది కొలత ప్రకారము కొంచెముగా ఉన్నను దేవుని దీవెన ఆశీర్వాదములతో జీవదాయకంగా ఉంటుంది, వృద్ధి పొందుతుంది. ఆ ఆదాయములో వ్యర్థత నష్టము ఉండదు. సామెతలు 10:16. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చబడి పాపము పుట్టించను. భక్తిహీనులు కూటసాక్షులుగా మోసముతో నీతి అవినీతులను తారుమారు చేసి దీనదరిద్రులను బలహీనులను బాధ పెడతారు. వంచనతో అక్రమముగా ధనము సంపాదిస్తారు. కీడు మోసము పాపులను తరిమి పట్టుకుంటుంది. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడును అని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. నీతిమంతులు నమ్మకముగా కష్టపడి సంపాదించిన ధనము దేవుని దృష్టిలో చాలా విలువైనది. వారి గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. 1 రాజులు 17:16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆయన నీతిమంతుల గుమ్మముల గడియలను బలపరచువాడు, పిల్లలను ఆశీర్వదించేవాడు, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు. కీర్తన 37, 18, 19. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తారు. వారికి దేవుని భయము బొత్తిగా లేదు. వారు దేవుని లెక్క చేయరు. మేము ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాము, తరతరములకు ఆపద చూడము అని బలాత్కారులుగానే ఉంటారు. వారు చేసిన దుష్టత్వం బట్టి చేతులు విరువబడతాయి. నీతిమంతులకు యెహోవా సంరక్షకుడుగా ఉండి వారిని క్షేమకరమైన మార్గములో నడిపిస్తాడు. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్న వారి క్రియలు పరిశోధించి చూస్తాడు, గుర్తిస్తాడు. తగిన కాలమందు ప్రతిఫలమిస్తాడు. నీతిమంతుల స్వాస్థ్యము సదాకాలము తరతరములకు నిలిచి ఉంటుంది. నీతిమంతులు దేవుని ఆత్మజ్ఞానము కలిగి రాబో ఆపద గూర్చి ముందుగానే హెచ్చరిక పొందుతారు. మెళుకువ కలిగి సమయోచితమైన సహాయముతో సంసిద్ధులై ఆపద నుండి తప్పించుకుంటారు. ఆపత్కాలములో సిగ్గు అవమానముల నుండి దేవుని సహాయముతో తప్పించుకుంటారు. సొదొమ గొమొర్రాల నాశనమును గూర్చి దేవుని దూతలు లోతు కుటుంబమును ముందుగానే హెచ్చరిక చేసి రాబోయే కీడు నుండి తప్పించినవి. కరువు దినములలో ఇశ్రాయేలీయులను తప్పించుటకు దేవుడు ముందుగానే యోసేపును ఐగుప్తునకు పంపించాడు. వారిని సజీవులనుగా కాపాడుటకు ప్రణాళికను సిద్ధము చేసి దేవుడు వారిని తృప్తిపరిచాడు. భక్తిహీనులు దేవుని తిరస్కరించి స్వాతిశయంతో ఆపదలో చిక్కుకొని నశించిపోతారు. కీర్తన 37:20. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు యెహోవాకు విరోధులుగా మేతభూముల సొగసును పోలి ఉంటారు. మేతభూములు లేతగడ్డితో పచ్చని తివాచీ పరిచినట్లు చాలా అందముగా కనబడతాయి. అంతలోనే
పశువుల మేత కొరకు పచ్చగడ్డిని కోసివేయగానే ఆ బీడు ఖాళీగా కనబడుతుంది. గడ్డి కోసిన బీటిలో గడ్డి కనబడకపోవునట్లు భక్తిహీనులు పొగవలే ఎగిరిపోయి వారు కనబడరు. వారి నివాసములు మాయమైపోతాయి. నీతిమంతుల స్వాస్థ్యము తరతరములకు నిలిచి సంతోష కారణంగా చేయబడను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అగ్ని వంటి నీ వాక్యము మమ్మను బ్రతికించుచున్నది దేవా. సత్యమైన దేవా, యథార్థమైన నీ వాక్కులతో మా ఆత్మలను పోషించుచున్నందుకై నీకే వందనములు ప్రభువా. సమస్త భక్తిహీనత, దుర్నీతి మా గృహముల నుండి పారద్రోలండి. అపవాది చర్యలను లయపరచండి. మా హృదయములను పరిశోధించి నీ కొరకు సిద్ధపరిచి స్థిరపరచండి. మా ఎడల నీ చిత్తము నెరవేర్చి నీ కార్యములను జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.